తులారాశి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారిది, స్వాతి నక్షత్రము 4 పాదాల వారిది, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారిది తులారాశి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6, అనుకూల సంఖ్యలు 5, 7. రాశ్యాధిపతి శుక్రుడు కావడం వలన వీరు వజ్రాన్ని ధరించడం శ్రేయస్కరము. ఇంకా చిత్తా నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించడము, స్వాతి నక్షత్ర జాతకులు గోమేధికాన్ని ధరించడము, విశాఖ నక్షత్ర జాతకులు కనకపుష్యరాగాన్ని ధరించడము శ్రేయస్కరం. ఈ రాశి వారికి జూన్ 19, 2014 వరకు భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలో గురువు సంచరించడం వలన, తదనంతరము రాజ్యస్థానమైనటువంటి కర్కాటక రాశి యందు సంచరించడం వలన గురువు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శని నవంబర్ 2, 2014 వరకు జన్మరాశిలోను, పిమ్మట ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు సంచరించడం వలన ఇంకా ఏలినాటి శని ప్రభావం అధికంగానే గోచరిస్తూ ఉంది. రాహువు జూలై 12, 2014 వరకు జన్మరాశి యందు, తదుపరి కన్యారాశిలో సంచరించడం వలన 2వ స్థానం ఫలితాలను మీకు రాహువు ప్రసాదిస్తూ ఉన్నాడు. కేతువు జూలై 14, 2014 వరకు 7వ స్థానంలోను మేషరాశి యందు, తదుపరి 6వ స్థానమైనటువంటి మీనంలో సంచరించడం వలన రాహుకేతువులు మరియు శని దుష్ఫలితాలు అధికంగా ఇచ్చేటువంటి అవకాశాలు మీకు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. కనుక ఈ సంవత్సరంలో ఈ తులారాశి జాతకులు రాహు, కేతు, శనికి సంబంధించినటువంటి జప హోమ దానాలు చేయించుకోవడము సర్వదా శ్రేయస్కరం. ఇక ఈ సంవత్సర ఫలితాలు కనుక మనం విశ్లేషిస్తే, ఈ సంవత్సరంలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కార్యములలో తరచూ విఘ్నాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనాదాయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారాదులలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి జీవనముల వారికి సామాన్యమైనటువంటి స్థితి కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో కొద్దిగా ఆర్థిక రుణాలు ఏర్పడతాయి. ప్రతి పని కూడా కొంత కష్టంగానే గోచరిస్తూ ఉంది, శ్రమతోనే ముగుస్తుంది. ఆకస్మికమైనటువంటి ధన వ్యయము లేదా ధన నష్టము మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో సిద్ధిస్తాయి. చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో మాత్రము మీకు సమస్యలు గోచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత అధికారులతో సమస్యలు అధికంగానే ఉంటాయి. దూర ప్రాంత జీవన ప్రయత్నాలు మీకు విజయవంతంగా పూర్తి అవుతాయి. జీవన ప్రయాణాలలో వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పలు మార్పులు కూడా ఈ సంవత్సరంలో మీకు సూచిస్తూ ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగానే ముందుకు వెళుతాయి. నూతన గృహాన్ని పొందేటువంటి కోరిక ఈ సంవత్సరంలో నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది. సంతానము మంచి స్థితిలో స్థిరపడేటువంటి అవకాశం ఉంది. కోర్టు వాదనలలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార వ్యవహారాదులలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడినట్టుకి ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలు గోచరించవు. వైవాహిక జీవనంలో కొన్ని అన్యోన్య దాంపత్య జీవనంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. దాంపత్య విషయంలో తగు జాగ్రత్తలను కూడా పాటించాల్సినటువంటి సూచన మీకు ఇవ్వడం. నవంబర్ తర్వాత శని సంబంధమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. నవంబర్ వరకు శని నుండి గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.